వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో శివజ్యోతి ఇంకా కొండపైన అడుగు పెట్టడానికి అనర్హురాలు. సో ఆమె ఆధార్ కార్డ్‌ని కూడా టీటీడీ బ్లాక్ చేసింది. ఇంతకీ శివజ్యోతి ఏం చేసింది అనేది ఒకసారి మీరు చూడాలి. అండ్ కొంతమందికి కన్వే అయింది, ఇంకొంతమంది కన్వే కాదు. సో శివజ్యోతి క్యూ లైన్‌లో ఎళ్ళి ప్రసాదానికి సంబంధించి ఒక కామెంట్ చేసింది. సోను సోను జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదు. ఫస్ట్ టైం అడుక్కున్నాను. దర్శనం ఇది మొత్తం ఇంకా 436 కుబేర్లో ఉన్నాయా 436 డన్. ఇది శివజ్యోతి చేసిన కామెంట్. ఇది ఎక్కడంటే L1 సంబంధించిన 10,000కి సంబంధించిన క్యూ లైన్. ఇక్కడ ప్రసాదం తీసుకొని వెళ్ళినప్పుడు శివజ్యోతి తమ్ముడు, శివజ్యోతి అండ్ శివజ్యోతి హస్బెండ్. సో అక్కడ ప్రసాదానికి సంబంధించి ప్రసాదం కాస్ట్లీ ప్రసాదం అండ్ మేము చాలా కాస్ట్లీ బిచ్చగాళ్ళం అని చెప్పి శివజ్యోతి చేసిన కామెంట్. ఇది చాలా వైరల్ అయింది. సో అండ్ దాంతోపాటు చాలామంది కూడా దీనిపైన విమర్శలు అండ్ టీటీడీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సో వీటన్నిటి తర్వాత శివజ్యోతి ఆమె చేసిన తప్పుని తెలుసుకుంది. నిజంగా నేను దేవుడి గురించి అట్లా మాట్లాడొద్దు, మాట్లాడినా అని చెప్పేసి తను రియలైజ్ అయిన తర్వాత ఏం మాట్లాడిందో చూద్దాం ఒకసారి శివజ్యోతి. అందరికీ నమస్తే. సో పొద్దున్న నుంచి తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన వీడియో, నేను మాట్లాడిన మాటలు చాలా మందికి తప్పుగా అనిపిస్తున్నాయి. సో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందే ఆ మాటలకు ఎవరన్నా హట్ అయి ఉంటే డెఫినెట్గా సారీ చెప్తున్నాను. అండ్ నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్ళకు నాకు వెంకటేశ్వర స్వామి ఎంత ఇష్టమో తెలుసు. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో 3 నెలలు 4 నెలల సంది శనివారాల వ్రతాల గురించి, వాటి డీటెయిల్స్ గురించి నేను చెప్తూనే ఉన్నా. అవేవి దేని గురించి ఎవరు మాట్లాడుకోలేరు. అన్ఫార్చునేట్లీ దీని గురించి మాట్లాడారు. ఏదైనా సరే తప్పు జరిగింది నా సైడ్ నుంచి. నా మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే నా ఇంటెన్షన్ అది కాదు. మేము రిచ్ అని అన్నది 10,000 L1 క్యూ లైన్లో నిలబడ్డప్పుడు, పొద్దున ప్రసాదం తీసుకునేటప్పుడు కాస్ట్లీ లైన్లో నిలబడ్డమని ఆ ఉద్దేశంతో అన్నాను. ఏం జరిగినా సరే ఇప్పుడు నేను ఏది ఇచ్చినా మీకు ఎక్స్ప్లెనేషన్ లాగానే అనిపిస్తుంది తప్పితే నేను తప్పు ఒప్పుకున్నట్టు మీకు అనిపించదు. అందుకోసం నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తలేను. తప్పు అయితే నా సైడ్ నుంచి జరిగింది అండ్ నా తమ్ముడు సోను తరపున నుంచి కూడా జరిగింది. తను అవైలబుల్లో లేడు. తన తరపున, నా తరపున అందరికీ సారీ చెప్తున్నా. సో నా ఇంట్లో వెంకటేశ్వర స్వామి, నా చేతి మీద వెంకటేశ్వర స్వామి, అన్నిటికన్నా ముఖ్యంగా జీవితంలో నాకు అత్యంత విలువైంది నా బిడ్డ. నా బిడ్డను కూడా వెంకటేశ్వర స్వామి ఇచ్చిండు. నేను ఆయన గురించి తప్పుగా ఎట్లా మాట్లాడతా? అస్సలు ఆయన గురించి తప్పుగా మాట్లాడా. ఆయన గురించే కాదు, నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్లకు నేను అన్ని మతాల దేవులను మొక్కుతా, అందరి దేవులను మొక్కుతా. అందులో వెంకటేశ్వర స్వామి నా జీవితాన్ని మార్చేడు. ఈరోజు నేను అనుభవించే ఏది కూడా ఆయన దయలేకపోతే కాదు. అట్లాంటిది ఆయన గురించి నేను ఎందుకు మాట్లాడతా? అయినా సరే తెలుసో తెలకో పొరపాటు మాటలు అయితే నా నోటి నుంచి, మా తమ్ముడు నోటి నుంచి వచ్చినాయి. దానికి డెఫినెట్గా సారీ అడుగుతున్నా. ఇదేదో యూట్యూబ్ ఛానల్ ఏమంటారు వీడియోస్ పెట్టి కేసులు పెడతా అన్నందుకు కాదు, నాకు కూడా అనిపించింది అయ్యో అట్లా మాట్లాడి ఉండకూడదని, అందుకోసం పెడుతున్నాను తప్పితే ఇంకొక ఉద్దేశం అయితే ఏమీ లేదు. నేను మళ్ళొకసారి టీటీడీ మెంబర్స్కి అండ్ నా మాటల వల్ల హట్ అయిన ప్రతి ఒక్కరికి నేను నా తరపు నుంచి సారీ చెప్తున్నా. అండ్ ఇంకోసారి మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేయను. సో నా సారీని యాక్సెప్ట్ చేయండి. నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్ళకు నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ఇష్టమో తెలుసు కాబట్టి వాళ్ళందరూ నన్ను నమ్ముతున్నారని కోరుకుంటున్నా. మళ్ళొకసారి ఎక్స్ప్లెనేషన్ కాదు, సారీ చెప్పినంత మాత్రాన తప్పు ఒప్పైపోతుందని కూడా కాదు. బట్ నేను చేయగలిగింది ఇది ఒక్కటే కాబట్టి మళ్ళొకసారి అందరికీ సారీ. అండ్ డెఫినెట్గా ఐ ప్రామిస్ ఇంకోసారి ఇది రిపీట్ అవ్వదు. థ్యాంక్ యూ. డన్. ఇది వీడియో వైరల్ అయిన తర్వాత అండ్ దాంతోపాటు చాలామంది నెగిటివ్గా శివజ్యోతి కామెంట్ చేయడం అండ్ క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం, ఇవన్నీ చేయడంతో నిజంగా శివజ్యోతి రియలైజ్ అయింది. ఇక్కడ చేసింది తప్పు, దేవుడు ప్రసాదాన్ని నేను కించపరిచేటట్టు మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ చాలామంది మనోభావాలను దెబ్బతీసినాయి అని తెలుసుకుంది. అండ్ అక్కడ ఉండే భక్తులకు కావచ్చు, ఆమె ఫాలోవర్స్కి కావచ్చు, ఏకంగా టీటీడీ మెంబర్స్కి కూడా క్షమాపణ చెప్పింది. అయితే నిజంగా శివజ్యోతి తప్పే, ఎవ్వరు కాదనట్లేదు, ముమ్మాటికి తప్పే. కానీ ఆ ఫస్ట్ వీడియో ఎప్పుడైతే అప్లోడ్ చేసిందో, ఆ ఫస్ట్ వీడియో పైన ఎప్పుడైతే రియాక్షన్స్ జరిగినాయో ఆ రోజు కదా టీటీడీ ఆమెకు సంబంధించిన చర్యలు తీసుకోవాలి. ఆ రోజు కదా టీటీడీకి సంబంధించిన అధికారులు ఆమె ఆధార్ కార్డ్ని బ్లాక్ చేయాలి. కానీ ఆ రోజు ఏం చేయలేదే. ఆ రోజు అసలుకి వదిలేసారు. ఆ తర్వాత ఎప్పుడైతే క్షమాపణ చెప్పింది, అపాలజీ చేసింది, ఇంకెప్పుడు కూడా నేను చెయ్యను, ప్రామిస్ అని కూడా చేసింది. ఇంకా దీనికంటే మించి ఇంకేం చేస్తుంది శివజ్యోతి? దీనికంటే మించి ఇంకేమైనా చేయాల్సి ఉంటుందా? ఇంకేం చేయలేదు కదా. ఒక వీడియో రిలీజ్ చేసింది, అవును తప్పు జరిగింది నా నుంచి, దీని గురించి నేను ఇంకేం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు, కేవలం నేను చెప్పాల్సింది క్షమాపణ మాత్రమే అని. అయినా కూడా టీటీడీ ఆమె ఆధార్ని బ్లాక్ చేయడం ఏంది, ఇంకా కొండ మెట్ల
ఎక్కడంలో ఆమె పూర్తిగా అనర్హురాలు. అసలు ఆమెకి దర్శనమే కలగొద్దు అని టీటీడీ తీసుకున్న డెసిషన్ ఏంది అనేది వాళ్ళు అర్థం కాని సిచ్యువేషన్. సరే ఓకే. శివజ్యోతికి ఇట్లాంటి శివజ్యోతి ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి కమెంట్స్ చేసిన వాళ్ళని అండ్ ప్రసాదం పైన కమెంట్స్ చేసిన వాళ్ళని తిరుపతి వెంకన్న క్యూలో భక్తుల డిస్టర్బెన్స్ క్రియేట్ చేసిన శివజ్యోతి పైన చర్యలు తీసుకున్నారు. ఓకే డన్. కానీ మిగతా వారి పరిస్థితి ఏంది? చాలా మంది పొలిటీషియన్స్ ఈమె సారీ అయితే చెప్పింది. కానీ ఇంకొంతమంది పొలిటీషియన్స్ ఎవరు కూడా సారీ క్షమాపణ అనేదే లేదు కదా! అక్కడ ట్రోల్స్, రీల్స్ చేయడం, తర్వాత అక్కడ నోటికి ఏదొస్తది కాంట్రోవర్సీ మాట్లాడడం. సో, ఆ మాటలు వెనక్కి తీసుకోకపోవడం. ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళపైన ఎటువంటి చర్యలు ఇప్పటివరకు టీటీడీ తీసుకోలేదు. కానీ శివజ్యోతి అపాలజీ చెప్పిన తర్వాత చర్యలు తీసుకుంది. సో, మరి అదేందో తెలవదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రూల్ ఏమైనా టీటీడీ నుంచి పెట్టిర్రేమో నాకైతే తెలవదు. మరి అట్లే కనిపిస్తుంది. నిజంగా రూల్ ఫర్ ఆల్ టీటీడీ ఒకటే రూల్ ఉంటది అన్నప్పుడు ఎవరైతే కొండపైకొచ్చి కాంట్రోవర్సీ మాటలు మాట్లాడిర్రో వాళ్ళ ఆధార్ కార్డులు కూడా ఇవాళ బ్లాక్ చేయాలి. సో, రీసెంట్‌గా దువ్వాడకు సంబంధించిన వాళ్ళు ఎళ్ళినప్పుడు అక్కడ రీల్స్ చేషిర్రు. సో, అవి ట్రోల్ అయినాయి. సో, వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలిగా. చర్యలు లేవు. కానీ శివజ్యోతి మాత్రం చర్యలు ఎందుకు తీసుకున్నారంటే టీటీడీ వాళ్ళకి క్షమాపణ అడిగింది కాబట్టి. అండ్ వెంకన్న భక్తులను క్షమాపణ అడిగింది కాబట్టి. అండ్ ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళని క్షమాపణ అడిగింది కాబట్టి. ఇంకొకసారి ఇట్లాంటి తప్పు నా నుంచి జరగదు అని ప్రమాణం చేసింది కాబట్టి. మేబీ అపాలజీ చెప్పినందుకే చర్యలు తీసుకున్నారేమో అని అనిపిస్తుంది. నిజంగా టీటీడీ తీసుకున్నది కరెక్ట్ డెసిషనే. కానీ ఆ డెసిషన్ రాంగ్ టైంలో తీసుకుంది. అపాలజీ చెప్పకముందు తీసుకుంటే టీటీడీ చేసింది కరెక్ట్ అనేవాళ్ళు. కానీ అపాలజీ చేసిన తర్వాత టీటీడీ చర్యలు తీసుకోవడం అనేది ఇవాళ టీటీడీని తప్పుపడుతున్నారు భక్తులు కూడా.